రోజు ఇంద్రుని భార్య అయిన సచీదేవి ఆ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టు కట్టిందని, దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని, అలా ఆ రక్షని కట్టడం అనేది ఒక పద్ధతిగా మారి అదే రాఖీ పండగగా మారిందని పురాణ ఇతిహాసం ప్రకారం తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా తర్వాత కాలంలో చూసుకుంటే మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నచెల్లెల అనుబంధం గొప్పది. శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు చూపుడు వేలకి గాయమై రక్తం ధారగా కారుతూ ఉందంట. ఆ సమయంలో ఆయన చేతి నుంచి కారుతున్న రక్తాన్ని ఎలా ఆపాలి అనేది పక్కనే ఉన్న సత్యభామకి రుక్మిణికి ఏ విధంగా అవగాహన కలగలేదంట. ఏం చేయాలో తెలియలేదంట. వాళ్ళిద్దరు కూడా కంగారు పడుతూ ఏదన్నా మందు వెతుకుదామని వెతుకుతూ ఉండగా